మొదటి నుంచి కూడా ఈ ఆపరేషన్ సింధూర్ లో అమెరికా యొక్క పాత్ర అనుమానాస్పదంగానే ఉంది. ఇక్కడ యుద్ధం జరగడం, దాన్ని ఆపాలనుకోవడం, ఆ తర్వాత ట్రంప్ మాయ కామెడీ చేయడం, మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియాలో కూడా ట్రంప్ మాయ అక్కడ నానా రచ్చ చేయడం, మేమే ఈ యొక్క అణుయుద్ధాన్ని ఆపాం, రెండు దేశాలు అణుబాంబులు కలిగి ఉన్నాయి, మేము ఈ యుద్ధాన్ని కేవలం వాణిజ్యం అనే పేరుతో ఆపేశాను అంటూ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ మామ వెనక ఏదో ఉంది అనేది మొదటి నుంచి అందరూ కూడా అనుమానిస్తున్నటువంటిది. ఇప్పుడు వచ్చినటువంటి వార్త ఏంటంటే యుఎస్ఏకి చెందినటువంటి మ్యాక్సర్ టెక్నికల్ అనే ఒక స్పేస్ కంపెనీకి ఈ పహల్గామ్కి చెందినటువంటి ఫొటోస్ కావాలని ఆర్డర్స్ వచ్చాయి పాకిస్తాన్ నుంచి. బిఎస్ఐ అనే ఒక కంపెనీ నుంచి ఈ ఆర్డర్స్ వెళ్ళాయంట. ఈ బిఎస్ఐ అనే కంపెనీ కూడా ఈ యుఎస్ఏ కంపెనీతో కొంచెం టైఅప్ అయిందని తెలుస్తుంది. అయితే ఈ ఫొటోస్ వచ్చిన తర్వాత ఇప్పుడు 2 నెలల ముందే ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఫొటోస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ 12వ తారీఖున కూడా ఆర్డర్ వచ్చాయంట, 10 రోజుల ముందు. ఆ ఫొటోస్ కూడా ఎంత క్లారిటీగా ఉంటాయంటే స్పేస్ నుండి తీసినా కూడా ఇల్లుతో సహా అక్కడ ఉన్నటువంటి మనుషులు, భద్రత అన్ని కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఆ జూమ్ చేస్తే ఆ మనుషులు ఎవరనేది కూడా ఫేసులు కూడా కనిపిస్తే గనక పోల్చుకునే విధంగా ఉంటాయంట. అంటే పైనుంచి తీస్తారు కాబట్టి ఫేస్ పడవు కానీ మనుషులు ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ భద్రత లేదా సామాన్య ప్రజలు అనేది కూడా తెలుసుకోవచ్చు అన్న అంత క్లారిటీగా ఉంటది. ఒక్కొక్క ఫోటోకి వీళ్ళు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కూడా వసూలు చేస్తారంట. అయితే ఈ పహల్గామ్ దాడి ఏప్రిల్ 22వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 22 తర్వాత మళ్ళీ వాళ్ళకి మరో 2 ఆర్డర్లు వచ్చాయి. ఎందుకంటే ఎస్కేప్ కోసం. ఎందుకు ఎస్కేప్ అంటే ఆ ఫోటోలు చూసి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది అక్కడ ఆ ఫోటోలో క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఇలా మరొక 2 ఆర్డర్లు వచ్చాయి. అంటే పహల్గామ్ దాడి జరిగిన 10 రోజుల వరకు 12 రోజుల వరకు కూడా ఉగ్రవాదులు అక్కడే ఉన్నారని దాని అర్థం. అయితే యుఎస్ఏకి చెందినటువంటి ఈ మ్యాక్సర్ టెక్నికల్ కంపెనీ మరి ఇప్పుడు దీనికి బాధ్యత వహిస్తుందా లేదో తెలియదు కానీ ది ప్రింట్ అనే ఒక ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ లో ఇదైతే రావడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ ప్రకారం భారత్ కొంత ఎంక్వైరీ చేసి నేషనల్ వైజ్ గా ఇంటర్నేషనల్ వైజ్ గా ఎంక్వైరీ చేసి ఇందులో నిజానిజాలు తేల్చి యుఎస్ఏ కంపెనీని అలాగే ఈ కంపెనీ పేరుతో అమెరికాను కూడా ఒక ఆట ఆడుకోవాలి, ఎండగట్టాలి. ప్రపంచ దేశాల ముందు ఎండగట్టకపోతే ట్రంప్ మయ్య రేపు ఇండియాకి నేనే పేరు పెట్టానని, ఇండియాకి స్వతంత్రం కూడా నేనే తెచ్చానని అంటాడు. కాబట్టి ఇలాంటి వాటిని మనం పట్టుకొని ఇప్పుడైతే ఖచ్చితంగా అమెరికాని ఎండగట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.